నెరవేర్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పైళ్ళ శేఖర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనం ఎన్నాళ్ళుగా అనుకుంటున్నాము మన లియాఫీ బిల్డింగ్ నిర్మాణం కోసం. గత 30 సంవత్సరాల నుంచి మనం వెయిటింగ్లో ఉండడం జరిగింది. సార్ కూడా ఒక 5 సంవత్సరాల కింద మనకు మాటిచ్చారు. మాటిచ్చిన ప్రకారంగా మనకు 500 గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు 7.5 లక్షల రూపాయల నిధిని కూడా మనకు అందజేస్తున్నారు. కాబట్టి సార్కు మనం ఎప్పుడు కృతజ్ఞులుగానే ఉంటాము. అదే రకంగా ఈ యొక్క లియాఫీ భవన నిర్మాణానికి భువనగిరి బ్రాంచ్ ఏజెంట్ మిత్రులు మీరు అందిస్తున్న సహాయ సహకారాలతోటే ఈ బిల్డింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఈ బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు కూడా మనం అందరము కంకణబద్ధులమై ప్రతి ఒక్క విషయం పైన చర్చించుకొని మన నూతన భవన నిర్మాణాన్ని పటిష్టంగా, సుందరంగా, అందంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చిన ఏజెంట్ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై లియాఫీ, జై జై లియాఫీ. మున్సిపల్ అంజలి గారికి, మర్కలం చెరుకు గౌరవ కౌన్సిలర్కు, అంజనకు, గౌరవ కోఆప్షన్ సభ్యులకు, ఎల్ఐసి ఏజెంట్లందరికీ, మరి వివిధ హోదాలో ఉన్న ఎల్ఐసీలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం. ఏంటంటే ఎప్పటి నుంచో మీ కళ. నేను నార్మల్గా సైన్ పెట్టినా కష్టం అంతా వీళ్ళదే. ఏదో నేను పేపర్ మీద సైన్ పెట్టినా కానీ ల్యాండ్ చూసుకుంది వాళ్ళే, చేసిందంతా వాళ్ళే, కలెక్టర్ చుట్టూ వాళ్ళే, అంత బాగా కష్టపడినా దాని మీద అంత మక్కువ ఉన్నది. చాలాసార్లు 2-3 దగ్గర ల్యాండ్స్ కూడా ఇమ్మారు. అప్పుడు వెంకరెడ్డి చెప్పడం ఎక్కడ లేదు. మన దగ్గర భువనగిరిలో గవర్నమెంట్ ల్యాండ్ చాలా తక్కువ. ఏది వచ్చినా కూడా ల్యాండ్ అసలు ఎక్కడ దొరకదు. అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఓ దగ్గర ఏంటంటే చాలా అవైలబిలిటీ ఉంటుంది, మన దగ్గర చాలా తక్కువ ఉన్నది. కానీ బాగానే నేను ఫస్ట్ టైం మీ ల్యాండ్ చూసి కూడా నేను సైన్ పెట్టుకుని పోయినా కానీ నేను ఎప్పుడు రాలేదు ల్యాండ్ కాడికి కూడా. సో 500 గజాలని మళ్ళీ ఒకసారి చూసినప్పుడు మాకు ఆల్రెడీ అయింది సార్ 500 గజాలు. ఏదో పేపర్లో సైన్ పెట్టిన 500 అయిందా అన్న. సో చాలా మంచిది. ఏంటంటే చాలా మంచిగా ఉంది ప్లేస్ కూడా, ఆహ్లాదకరంగా ఉంటుంది. డిస్టర్బెన్స్ చాలా మంచిగా ఉన్నది. సో పక్కపండి మళ్ళీ 500 గజాలు ఉన్నట్టు దానికి కూడా రేషన్ డీలర్లకు వాళ్ళు కూడా అడిగి సేమ్ ఒకటేసారి రేషన్ డీలర్స్ కూడా సంతోషం, అంతా కలిసి ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే చాలా గొప్ప వ్యక్తులు మీరు. ఎందుకంటే చాలా మంది దగ్గరికి పోవడం, ప్రజలతో ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఫస్ట్ ఎల్ఐసి పాలసీ అంత ఈజీ కాదు. ఆయనకు చెప్పాలి, దాని అడ్వాంటేజ్ చెప్పాలి, అవన్నీ చెప్పి కన్విన్స్ చేసే కెపాసిటీ దగ్గర ఉంటుంది. మళ్ళీ ఎవ్రీ టైం మళ్ళీ పాలసీ అమౌంట్ తీసుకోవడం ఇట్స్ టఫెస్ట్ జాబ్, హార్డ్ వర్కింగ్. కాబట్టి మీరు ఎంత గొప్పగా హార్డ్ వర్క్ చేసుకుంటారు. దానివల్ల ఒక ఉద్యోగం లెక్కనే చేస్తుంటారు. మీరు గ్రామాల్లో పోతుంటారు, అన్ని రకాల కష్టపడుతుంటారు. అంతా కూడా ఒక యూనిటీగా ఉండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడే ఒక వేదిక కూడా వేదిక కావాలి. కాబట్టి ఇది తీసుకోవడం, దీన్ని మ్యాక్సిమం బాగా యూటిలైజ్ చేసుకుంటారు. కాబట్టి మీ అందరూ విజ్ఞులు, చాలా వరకు చాలా తెలివికలు విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ మేజర్గా ఉంటారు. కాబట్టి మీరందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే 100% ముందుగా మా చైర్మన్ చెప్పినట్టుగా మినరల్ ఫండ్ కంపల్సరీ వాళ్ళు పంపిస్తూ 5 lakhs ఏదో ఉన్నాడు. మినరల్ ఫండ్ అడుగుతారు. ఏ అజయ్, మీ నాన్నగారిని చూడు. ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా? తప్పకుండా ఉంటాం. నాన్నగారిలా సరైన ప్లానింగ్ చేసినట్లయితే. అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా? అసలు కాదు, మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేసాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో. ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమం తప్పని ఆదాయం. ఐ సీ. ఎల్ఐసి యొక్క యాన్యుటీ ప్లాన్స్ ఇస్తాయి. యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమం తప్పని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా. ఎల్ఐసి ప్రతి క్షణం మీ తోడు.